శౌర్య రామలక్ష్మితో ఎందుకు మాట్లాడడం లేదు? శౌర్య వాళ్ళ నాన్న రామలక్ష్మికి శౌర్య గతం గురించి మొత్తం కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు మనకు గతాన్ని చూపిస్తూ ఉంటారు. శౌర్యకి యాక్సిడెంట్ అయ్యి బెడ్పై పడుకుని ఉంటే శౌర్య అమ్మ నాన్న చాలా బాధపడుతూ శౌర్య ముందు నిల్చుని ఉంటారు. అప్పుడు శౌర్య సోహ్లకి రాగానే శౌర్య వాళ్ళ నాన్న, రే శౌర్య, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళలేదని చెప్పి సమయానికి వెళ్ళలేదని చెప్పి నిన్ను డిస్క్వాలిఫై చేసేసారా అని బాధపడుతూ చెప్తూ ఉంటే, నో, నేను ఇప్పుడే వెళ్ళాలి, నేను ఇప్పుడు ఆ ఇంటర్వ్యూని అటెంప్ట్ చేయాలి, నేను హాకీ ఆడాలి అని చెప్పి శౌర్య అడుస్తూ లేవబోతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, శౌర్య చెప్పేది నేను కాస్త బాగా విను, నువ్వు జాగ్రత్తగా విను శౌర్య, నువ్వు మునుపట్ల హాకీ ఆడలేవు, మునుపట్ల నువ్వు పరిగెత్తలేవు శౌర్య, నువ్వు ఎప్పటికీ హాకీ ఇప్పటికి మునుపట్ల ఆడలేవు శౌర్య, నేను చెప్పేది కాస్త విను, ఇది నీ ప్రాణాలకే ప్రమాదం శౌర్య అని చెప్పడంతో నో నో అని చెప్తూ శౌర్య చాలా బాధపడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా శౌర్య వాళ్ళ నాన్న ఇప్పుడు రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు. తాను ఎంతో కష్టపడి కప్పు సాధించాలనుకున్నాడు, తన వల్ల కాలేదు, ఆ యాక్సిడెంట్ వల్ల శౌర్య అన్నీ కూడా కోల్పోయాడు, తను సాధించలేనిది నువ్వు సాధిస్తే తాను చూడాలని అనుకున్నాడు. ఏ హాకీ అయితే మీ ఇద్దరిని కలిపిందో అదే ఆట మిమ్మల్ని దూరం చేయకూడదమ్మా, కాబట్టి నువ్వు హాకీ ఆడాలి, శౌర్య మనసుని అర్థం చేసుకో, నువ్వు హాకీ ఆడి కప్పు గెలిస్తే తాను సాధించాలనుకుని నువ్వు సాధించటం చూసి శౌర్య తృప్తి పడతాడు, నేను చెప్తున్నది అర్థమవుతుందా అని శౌర్య వాళ్ళ నాన్న రామలక్ష్మికి చెప్తూ ఉంటాడు. శౌర్య గతాన్ని విన్న రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. శౌర్య ఏమో ఇంకా తలుపు వేసుకుని అలాగే గదిలో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు శౌర్య వాళ్ళ నాన్న చెప్పిన నిజంతో రామలక్ష్మి, సార్ నేను హాకీ ఆడతాను సార్, నేను కప్పు సాధిస్తాను సార్ అని చెప్తేనే శౌర్య బయటికి వస్తాడు. మరి రామలక్ష్మి ఎలా చెప్పి శౌర్యని బయటికి రప్పిస్తుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.